ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరపైకొచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, న్యాయవాదులు, సలహాదారులు కీలక సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ ఢిల్లీ టూర్ తరువాత ఓటుకు కోట్లు కేసుపై కేసీఆర్ రివ్యూ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఏ క్షణమైనా ఏదైనా నిర్ణయం జరగొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. 3 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు పునర్విచారణకు తెలంగాణ ఏసీబీ సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను కొనుగోలు చేసేందుకు అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఆ తరువాత 3 నిందితుల్ని అరెస్టు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్టీఫెన్సన్ తో మాట్లాడిన ఆడియో టేప్ కలకలం సృష్టించింది. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ చెప్పిన పదాలు చంద్రబాబువేనా కాదా అన్నదే సర్వత్రా ఉత్కంఠ. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వారం రోజుల క్రితమే కోర్టుకు చేరినట్లు సమాచారం. ఇప్పటికే సుప్రీంకోర్టులో మత్తయ్య జెరూసలేం తాను అప్రూవర్గా మారానని, అన్ని విషయాలు చెబుతానని సర్వోన్నత న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీ నుంచి చంద్రబాబు వాయిసేనని తేల్చి ఏసీబీ కోర్టు నుంచి ఆయన్ను విచారణ జరపాలని, ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారించాలని ఆదేశించింది. అయితే ఆళ్ల పిటిషన్పై హైకోర్టులో స్టే కొనసాగుతోంది. స్టే ఎత్తివేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. వివిధ కోర్టుల్లో విచారణ ఉండటంతో ఏసీబీ దాఖలు చేసిన మెమోలు, కౌంటర్ల గురించి కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. సుమారు 2.5 గంటల పాటు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ చీఫ్ పూర్ణచంద్రరావు, గతంలో ఏసీబీ డీజీగా పనిచేసిన ఏకే ఖాన్లతో చంద్రశేఖరరావు సమీక్షించారు. అలాగే పలువురు న్యాయ నిపుణులు నివేదికను పరిశీలించినట్లు తెలుస్తోంది. గవర్నర్ 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటన ముగించుకుని రావడం, ఆదివారం నరసింహన్ను కేసీఆర్ కలవడం, సోమవారం అధికారులతో తెలంగాణ సీఎం సమీక్ష చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చూపించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛార్జ్షీట్లలో ఇప్పటికే 154 సార్లు పేరు లేకుండా ఓ వ్యక్తి విషయాన్ని ప్రస్తావించిన ఏసీబీ ఇప్పుడు ఆ పేరును ప్రస్తావిస్తూ నిందితునిగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కేలా ఏసీబీ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.